రజనీకాంత్, కమల్ హాసన్ మళ్ళీ కలిసి నటించబోతున్నారా? అప్పట్లో అంటే ఈగోలు లేవు, ఇమేజ్లు లేవు, ఇంత మార్కెట్ కూడా లేదు. కాబట్టి అన్నీ నడిచాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తే అభిమానులు ఒప్పుకుంటారా? వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవుతాయా? ఇప్పటికి ఈ ప్రశ్నలు అవసరం లేదు. రజనీ కమల్ కాంబోలో త్వరలోనే సినిమా రానుంది. సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరే లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం. రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే రికార్డులు తిరగరాస్తుంటారు. కెరీర్ మొదట్లో ఇద్దరూ కలిసి నటించారు. పైగా ఇద్దరిది బాలచందర్ స్కూల్ కావడంతో ఇగోలు పక్కన పెట్టి అప్పట్లో నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా తర్వాత పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజనీ, కమల్. 80వ దశకంలో ఇద్దరు సూపర్ స్టార్స్ కావడంతో వాళ్ళిద్దరితో మల్టీస్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టర్ చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనగరాజ్ ఓ సినిమా ప్లాన్ చేసినా కరోనా కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. రజనీతో మల్టీస్టారర్ అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. దసరాకు ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెడతామని, రెడ్ జైంట్ మూవీస్ తో కలిసి తన రాజకమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలిపారు లోకనాయకుడు. అయితే దర్శకుడు ఎవరనేది చెప్పలేదు కమల్. మొత్తానికి 46 ఏళ్ల తర్వాత ఈ కాంబో కలుస్తోండడంతో గాల్లో తేలిపోతున్నారు ఫ్యాన్స్.